ఓకే. సో, ఈరోజు మనం సీలింగ్‌లో లైట్స్‌ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. సో, ఇక్కడ ఏం చేస్తామంటే సీలింగ్ ప్లాన్‌లో లెవెల్ 1కి మనం ఇక్కడ వచ్చేస్తే, సో, ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో ఏంటంటే సీలింగ్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే. అయితే ఇక్కడ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే లైట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏదైనా కొత్త ఐటెం మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లేస్ ఇన్ కాంపౌండ్లోకి మనం వెళ్ళిపోవాలి ఫస్ట్. సో, ఇక్కడ లోడ్ ఫ్యామిలీ అని చెప్పేసి లోడ్ ఫ్యామిలీలో ఇక్కడ ఏం చేయాలంటే మనం లైటింగ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఆర్కిటెక్చరల్ కావాలా ఎంఈపీ కావాలా అని అడుగుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆర్కిటెక్చరల్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్టర్నల్ కావాలా ఇంటర్నల్ కావాలా అని అడుగుతుంది. సో, ఇక్కడ ఇంటర్నల్ అని చెప్పాలి. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలింగ్ లైట్స్ అనేది మనకు ఉంటుంది. ఇది బాక్స్ టైప్ ఆఫ్ ద సీలింగ్ లైట్స్ అనమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ఎక్కడెక్కడ లైటింగ్ అనేది మనకు కావాలనుకుంటున్నామో సో ఆ ఏరియాలో మనం ఏం చేస్తామంటే సీలింగ్ దగ్గర జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ లైట్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. ఓకే. ఇలాగా మనకి ఎన్ని లైట్స్ కావాలో అన్ని లైట్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం ఏం చేయాలంటే మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం ఇక్కడ సీలింగ్ లైట్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మనకి డిపెండ్స్ ఆన్ బట్టి మనం అక్కడ ఏం చేయాలంటే మనం ఏ రకంగా మనం ప్లేస్ చేసుకోవాలనేది ఫస్ట్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఓకే. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే లెవెల్ 1లోకి వచ్చేసి ఇక్కడ నాకు కాంపోనెంట్స్ ఏం లేవు కదా. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లేస్ ఏ కాంపోనెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతే సో లోడ్ ఫ్యామిలీలో మనం ఏంటంటే మనకు కావాల్సినవి అంటే సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా యొక్క సిస్టంలో నేనేం చేశానంటే ఫ్యామిలీ అనేది సపరేట్గా అక్కడ నేను కాపీ చేసుకోవడం జరిగింది. సో రివిట్ లైబ్రరీ అని ఉంటుంది. అందులో మనకి ఇక్కడ ఆల్ అంటే ఇక్కడ ఇండియన్కి సంబంధించినవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ లైట్ ప్లాంట్స్ ఇలాగ మనకి కావాల్సినవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే ఫర్ సపోజ్ రివిట్ కాంపోనెంట్స్ అని చెప్పి డోరు గ్రిల్స్ ఫ్యాను ఇక్కడ లైట్స్ సోఫాస్. సో ఇక్కడ నాకు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఉంటాయి. మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ద సోఫా కావాలో ఇక్కడ మనం ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను
ఒక సోఫాని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మనకి ఎలా కావాలో ఆ డైరెక్షన్లో మనం ఇక్కడ సోఫా అనే దాన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్ దగ్గరికి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏంటంటే మనకి ఇట్స్ డిపెండ్ ఆన్ ద డైరెక్షన్ బట్టి ఆ కాంపోనెంట్ని సెలెక్ట్ చేసి స్పేస్ బార్ ప్రెస్ చేస్తే నాకు సో అలాగే సో ఇక్కడ టీవీ స్టాండ్ తీసుకొని
ఇలా ఇక్కడ ప్లేస్ చేసుకొని అయితే ఇక్కడ మళ్ళీ మనం సీలింగ్ ప్లాన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం లైట్స్ తాలూకా డైరెక్షన్స్ ఏవైనా మనం మార్చాలనుకుంటే సో లైట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ లైట్ తాలూకా డైరెక్షన్ మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను లివింగ్ రూమ్ తాలూకా వ్యూని చూడాలనుకుంటున్నాను. సో మరి లివింగ్ రూమ్ తాలూకా వ్యూని మనం చూడాలనుకున్నప్పుడు ఇక్కడ నాకు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు కెమెరా అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ కెమెరా అనేది మనం సెలెక్ట్ చేసుకొని మనం ఈ కెమెరాని తీసుకొని ఎక్కడ నుండి ఏ వ్యూ మనం చూద్దాం అనుకుంటున్నాం అనేది క్లిక్ చేసేస్తే సో ఆటోమేటిక్గా నాకు ఆ వ్యూ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాలనుకుంటే దీన్ని మనం ఫినిష్ అని చెప్పేసి ఇక్కడ నేను రియలిస్టిక్ అని చెప్పాను అనుకోండి. సో యాక్చువల్గా టీవీ రివర్స్లో ఉంది. ఓకే, సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే లెవెల్ 1లోకి వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ వ్యూ క్రియేట్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఈ వ్యూలోకి వచ్చేసాం. ఓకే, అయితే ఇది ఆడుకున్న గేమర్ కాబట్టి మనం ఏం చేద్దామంటే లెవెల్ 1లోకి వచ్చేసి ఈ టేబుల్ అనేది ఏదైతే ఉన్నదో ఈ టేబుల్ని తీసేద్దాం. మనకు కావాల్సింది ఇది కాదు కాబట్టి కాంపోనెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ మనం లోడ్ ఫ్యామిలీ, సో ఇక్కడ మనం
కంప్యూటర్ ఎక్విప్మెంట్ ఇచ్చేయి. ఓకే, ఈసారి మనం ఎక్కడికి వెళ్ళాలి? వ్యూలోకి వెళ్ళి కెమెరా వ్యూలోకి వెళ్ళిపోయి ఈసారి రివర్స్ డైరెక్షన్లో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఫినిష్ రియలిస్టిక్ అని ఇక్కడ ఇలా పెట్టుకున్నాం, ఇలా వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనం లెవెల్ 1లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను కెమెరా వ్యూలోకి వెళ్ళిపోయి సో ఇక్కడ నుండి ఈసారి వ్యూ అనేది మనం ఇలాగ పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా ఫినిష్ రియలిస్టిక్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మళ్ళీ మనం ఫస్ట్ దీన్ని రెండర్ చేద్దాం. రెండర్ చేయాలంటే ఇక్కడ వ్యూ ట్యాబ్లో రెండర్లోకి వెళ్తే ఇక్కడ ఏం చేయాలంటే ఇంటీరియర్ ఆర్టిఫిషియల్ ఓన్లీ అని చెప్పాలి. సో ఇప్పుడు నేను రెండర్ అని కొడదాం. ఇక్కడ చూసారా రిఫ్లెక్షన్స్ ఎలా వస్తున్నాయో? ఇగోండి దీనికి ఆపోజిట్లో. ఇక్కడ లైటింగ్లో ఏమైనా చేయాలంటే ఇక్కడ అడ్జస్ట్ ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగా తగ్గించుకొని అప్లై చేస్తే నాకు లైటింగ్ అనేది ఇక్కడ నాకు పెరిగింది. సో అలాగే ఇక్కడ వైట్ పాయింట్ అని చెప్పేసి ఇంకా నేను ఇది తగ్గించుకుంటే నాకు ఇలా వైట్గా అంటే వైట్ లైటింగ్లోని మనకి ఇలా వస్తుంది. సాచురేషన్ అనేది మనం అంటే బ్రైట్గా మనం పెట్టడం కోసం సాచురేషన్, షాడోస్
అంటే షాడోస్ కూడా ఇగోండి ఇక్కడ మనకి కనిపిస్తాయి. హైలైట్స్ ఇప్పుడు నేను ఓకే అని చెప్పిన తర్వాత దీన్ని నేను సేవ్ చేయాలి. మనం ఇక్కడ నాకు సేవ్ టు ప్రాజెక్ట్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే 2లోకి వచ్చాం. 2లో కూడా సేమ్ ఇక్కడ రెండర్ పెట్టుకొని ఇక్కడ ఇంటీరియర్ సన్ అండ్ ఆర్టిఫిషియల్ అని పెట్టుకొని రెండర్ ఇచ్చామనుకోండి. ఇక్కడ మనం సన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇచ్చాం కాబట్టి బయటన మనకి సన్, లోపల లైటింగ్ రెండూ కలిపి మనకి ఈ విధంగా రిఫ్లెక్షన్స్, షేడింగ్స్ అనేది మనకి అంటే డ్రాఫ్ట్ కాకుండా మనం హైలో పెట్టుకుంటే ఇంకా మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే మనకు బాగా లేట్ అవుతుంది. ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఎక్స్ప్లోజ్ తాలూకా వాల్యూని మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది మనం తగ్గిస్తే బయట లైటింగ్ అనేది మనకి రిఫ్లెక్ట్ ఎక్కువ అవ్వదు. సో లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఇలా తగ్గించాను అనుకోండి, అలాగే ఇక్కడ వైట్, అలా కాకుండా ఫర్ సపోజ్ నేను ఇది ఇంటీరియర్ ఆర్టిఫిషియల్ అని చెప్పి రెండర్ కొట్టాను అనుకో, ఇక్కడ చూసారా ఇప్పుడు కనిపించేవి వాల్. ఇది సేవ్ టు ప్రాజెక్ట్. ఇప్పుడు మళ్ళీ మనం 3D వ్యూ 1 ఇక్కడ మనం మళ్ళీ రెండర్,
చూసారా ఈ రిఫ్లెక్షన్స్ ఎలాగ వస్తున్నాయో మనకు కనిపించినప్పుడు అలాగే ఉంటుంది నార్మల్గా, అంత ఇదిగా కాకుండా. బట్ ఇక్కడ మనకు అలా లేదు. చూసారా దీని తాలూకా షేడింగ్ కానీ దీని తాలూకా రిఫ్లెక్షన్స్ కానీ. అయితే ఇప్పుడు మరి ఈ వ్యూస్ అనేవి ఇక్కడ మనకి రెండరింగ్ అని చెప్పేసి వేరేగా మనకి ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఇవి ఇమేజెస్ అన్నమాట డైరెక్ట్గా. సో కెమెరాలో ఫస్ట్ పార్ట్ అన్నమాట ఇది. అలాగే మనం ఇంటీరియర్లో సీలింగ్లో మనం లైట్స్ పెట్టుకొని దానికి ఎలాగ వస్తుంది అనేది ఇందులో మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకే, సో అది ఈరోజు క్లాస్.